క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలు. ప్రియులారా, మరి గల్లంతు అనగా ఏమండి? యేసుక్రీస్తు సాక్ష్యం గల్లంతైపోయింది అని ఈ పాఠంలోని ఉద్దేశం. యేసుక్రీస్తు వారి సాక్ష్యం అంటే యేసు మరణం, సమాధి, పునరుత్థానం. అది క్రీస్తు సాక్ష్యం ఈ మానవ లోకానికి. అలాంటి ఈ సాక్ష్యము గల్లంతైపోతుంది. దేని వలన? నేటి క్రైస్తవుల సాక్ష్యాల వలన అని మనం చెప్పవచ్చు. గల్లంత అవడం అంటే ఏంటి? ఏమండి? అతి భారీగా వర్షాలు వచ్చి మన ప్రాంతంలో వరదలు పారి అందులో అనేక మంది మరి కొట్టుకొని పోతున్నప్పుడు కనిపించకుండా పోవడాన్ని గల్లంత అయ్యారు అంటారు. అంతే కదా? నదులు ఊర్లో పారి లేదా నదుల దగ్గరకు వెళ్ళినప్పుడు కానీ, ఊరి మధ్యలో మరి నీళ్లు పారినప్పుడు కానీ, అందులో మరి కొన్ని చోట్ల నదులు దాటుతున్నప్పుడు మరి నీటి ప్రవాహానికి కొట్టుకొని పోవడం, బస్సులు కానీ, వెహికల్స్ కానీ, అప్పుడు కొంతమంది కనిపించకుండా పోతారు. దానినే గల్లంత అవ్వడం అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు సాక్ష్యం కూడా ఏమండి? గల్లంత అయినట్టు మనకు కనిపిస్తుంది. ఎలా గల్లంత అవుతుంది? ఏమండి? ఎలా గల్లంత చేస్తున్నారు నేటి క్రైస్తవులు? దీనిని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏమంటే మంచి పాఠం అది. మనం దీనిని చక్కగా ఆలోచన చేద్దాం. నిజమా యేసుక్రీస్తువుల సాక్ష్యం గల్లంత అవుతుందా? కనిపించకుండా పోతుందా? దానికి కారణం క్రైస్తవులైన వారు చెబుతున్న సాక్ష్యాలు అంటే అవుననే చెప్పాలి. ఎలా గల్లంత అవుతుందో దానికి ముందు క్రైస్తవుల సాక్ష్యాలను ఒక 5 రకాలకు విభజించవచ్చు. మనం కామన్గా మనం ఆలోచిస్తే, ఒకటేమో ఏమండి? యేసుక్రీస్తు వారి పుట్టుక, ఆయన మరణం, సమాధి, పునరుత్థానం. ఇది బైబిల్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. దానినే వాక్యంగా మనం బోధిస్తున్నాం కదా. బైబిల్లో ప్రధానంగా కనిపించేది యేసుక్రీస్తు యొక్క ఏమండి పుట్టుక, మరణం, సమాధి, పునరుత్థానం అని సువార్త కార్యక్రమం. ఇప్పుడు దానిని ఈ సమాజానికి చెప్పాలి, ఈ సమాజానికి వినిపించాలి. అది క్రైస్తవుల బాధ్యత. కానీ ఈరోజు సాక్ష్యాల పేరుతో సంఘాలలో కానీ, ఈవెన్ సభలలో కానీ ఏమిటి ఒక గొప్ప దైవజనుడు సాక్ష్యం ఈరోజు సభలో ఆయన సాక్ష్యం చెబుతాడు అంటారు. లేదా సంఘాలలో ఆరాధనలో కూడా ఎక్కువ సమయాన్ని సాక్ష్యాలు ఇస్తారు. మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కువ సమయాన్ని సాక్ష్యానికి కేటాయిస్తారు. వాక్యం వచ్చేసరికి ఇప్పుడు ఈ అయ్యగారు ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పి ముగిస్తారు. సమయం ఆలస్యమైంది కదా అంటారు. అంటే ఏమంటే సాక్ష్యం చెప్పేటప్పుడు లేని ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పి ముగిస్తారు అని చెబుతున్నారంటే క్రీస్తు సాక్ష్యాన్ని కనుమరుగు చేస్తున్నది ఎవరు? క్రైస్తవుల సాక్ష్యాలే. ఇది ఒక కారణం. ఇక రెండో కారణము ఏంటంటే ఏమండి? రెండో కారణం ఏమండి? సాక్ష్యాల పేరుతో ఇక మొదలు పెడతారని నేను పుట్టుకతోనే క్రైస్తవుని అంటారు. నేను పుట్టుకతోనే క్రైస్తవుని మొదలుపెట్టి ఏమండి వారి జీవితంలో జరిగిన సందర్భాలన్నిటినీ చెబుతూ సమాజంలో మధ్యలో ఖచ్చితంగా వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం బోధిస్తున్న దైవజనులు కూడా ఏమండి మధ్యలో వారి యొక్క వారి ఉద్దేశం, వారి యొక్క ఆశీర్వాదాలు చెప్పుకుంటారు. నేను ఒక దైవజనుడి వాక్యం చెప్తుంటే నేను స్వయంగా వెళ్ళాను యూత్ మీటింగ్లో. ఆ దైవజనుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆయనకి 4 సంఘాలు ఉన్నాయట. 4 సంఘాలలో 4 చర్చిలు ఉన్నాయి. 4 చర్చిలలో 2 అంతస్తుల బిల్డింగ్లు. ఇవన్నీ ఒక్కసారి చెప్పలేదు ఆయన. ప్రసంగంలో అక్కడ కొంచెం మొత్తానికైతే 4 ఉన్నాయి. దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు. పెద్ద సిటీలో 4 ఉన్నాయట. ఏమండి ఇది చెప్పడం తప్పు కాదు, కానీ
ఇందులో వాక్యం కంటే ఆయన ఆయన అభివృద్ధి అయింది, ఆయన కట్టిన చర్చిల గురించి ఎక్కువ చెప్పడం జరుగుతుంది. మరి ఇది వాక్యాన్ని గల్లంత చేసినట్టు కదా. బైబిల్ తక్కువ చెప్పడం, తన జీవితంలో జరిగినది ఎక్కువ చెప్పడం మరి సాక్ష్యమే అవుతుంది. యేసుక్రీస్తు కోసం తక్కువ చెప్పడం. తర్వాత కొంతమంది మాట్లాడుతూ నేను పలానా సంవత్సరంలో రక్షింపబడ్డాను అని మొదలు పెడతాను. ఎప్పుడు రక్షింపబడ్డాడు? పలానా సంవత్సరంలో రక్షింపబడ్డాను అంటారు. ఏమండి పలానా సంవత్సరంలో రక్షింపబడ్డారని మొదలుపెట్టిన వీరు ఏమండి ఎలా రక్షింపబడ్డారో చెప్పకుండా ఉంటారా? కొంతమంది అడగకపోయినా చెప్తారు. అడగకపోయినా చెప్తారు. నిజానికి రక్షణ అంటే వీరికి తెలియదండి. నిజంగా ఇది సాక్ష్యం చెప్తున్నవారు రక్షణ అంటే తెలియదు. రక్షణ అంటే ఏమండి బాప్తిసం తీసుకోవడమే రక్షణ అనుకుంటున్నారు. కాదు, బాప్తిసం తీసుకుని మనము సంఘంలోకి ప్రవేశించాం, ఇంకా రక్షింపబడలేదు అంటే పరిపూర్ణమైన రక్షణలోకి మనం వెళ్ళలేదు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అది పరిపూర్ణ రక్షణ. అంటే నేను రక్షణలోకి వచ్చానంటే బాగుంటుంది, కానీ నేను రక్షింపబడ్డానని కన్ఫర్మ్ చేసేస్తూ మాట్లాడతారు. ఏమండి ఇంకా ఇంకా మనం ఆలోచిస్తే ఇంకా కొన్ని ఆలోచిస్తే ఏమండి దేవుడు నాకు స్వస్థత చేశాడండి. ఏమంటే ఇవన్నీ సాక్ష్యాలే. దేవుడు నాకు భయంకరమైన రోగముతో నేను వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు నేను తిరగని డాక్టర్ లేదండి, నేను తిరగని హాస్పిటల్ లేదండి, చివరికి కలిసిపోయి నేను ఇదిగో సంఘానికి వస్తే ఈ ప్రార్థన చేస్తే ఈ సంఘంలో నాకు స్వస్థత కలిగింది అంటారు. పచ్చి అబద్ధం కాదండి. తిరగని డాక్టర్ లేదట. ఏమంటే ఎంతమంది డాక్టర్లు లేదు చెప్పండి. ఇది తిరగారు, 2-3 డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిరగని డాక్టర్ లేదని ఇదో పచ్చి అబద్ధం. తిరగని హాస్పిటల్ లేదంటారు. ఏమంటే భారతదేశంలో ఎన్ని హాస్పిటల్ లేదు తెలుసా? ఇక్కడ కాబట్టి పక్క దేశాల్లో లేవా? అంటే వీళ్ళు కొంతవరకు కొన్ని 2-3 హాస్పిటల్ తిరగని హాస్పిటల్ లేదండి అంటారు. ఎవరి దేవుడు వారిని బాగు చేయలేదన్నది కాదు మన ఉద్దేశం. కానీ దానిని హైలైట్ చేస్తూ ఇదిగో ఈ చర్చికి వస్తే నాకు నయమైంది, నాకు స్వస్థత కలిగింది అని దీనిని గొప్ప చేస్తూ చెబుతున్న సాక్ష్యాలను మనం చూస్తూనే ఉన్నాం. రైట్. ఇంకా ముందుకు ఆలోచిస్తే కొంతమంది ఇదిగో ప్రభువుని నమ్ముకోవడం వలన ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఇదిగో 10 ఎకరాలు కొనుక్కున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను, దేవుడు దయ వల్ల దేవుడు నన్ను నా కుటుంబాన్ని మంచి ఆశీర్వదించి ఇదో రకమైన సాక్ష్యం. ఈ ప్రాంతంలో ఎవరు కట్టినంత పెద్ద చర్చి నేను కట్టాను, ఇదో రకమైన సాక్ష్యం. ఇది ఎలా ఉందంటే మళ్ళీ క్రీస్తు దయ వలన దేవుడు దయ వలన అని చెప్పడం మనం వింటూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ సాక్ష్యాలుగా ఈరోజు సంఘాలలో చలామణి అవుతున్నాయి. ఇంకా కొన్ని సాక్ష్యాలు మనం ఇవన్నీ డిఫరెంట్ సాక్ష్యాలు చెప్తున్నాయి. ఇంకో రకమైన సాక్ష్యం ఏంటంటే చివరిది, రాత్రి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు మెల్లనైన స్వరముతో నాతో మాట్లాడాడు. ఏ స్వరం అట? మెల్లనైన స్వరం మాట్లాడాడు. ఇది కూడా దీనికోసం కూడా సాక్ష్యం చెప్తారు. ఇది నాకు దర్శనం దేవుడు అనుగ్రహించాడు, గొప్ప దర్శనం నాకు అంటారు. దీనికి ఈ సాక్ష్యానికి ఆధారాలు ఉండవు, నువ్వు నమ్మాల్సిందే అంతే. ఎవరి సాక్ష్యం అంటే ఏంటో తెలియని సమాజానికి, అర్థం తెలియని సమాజానికి ఏం చెప్తామంటే ఆలోచిద్దాం ఒకసారి. సాక్ష్యం అంటే ఏమిటి? ఏమంటే దాని నిర్వచనం కూడా మనం ఆలోచించాలి. సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యము అనే పదాన్ని ఏమంటే సాక్షి అంటారు కదా. సాక్ష్యం అన్న సాక్షి, ఒక సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వ్యక్తిని ఏమంటారు? సాక్షి అంటారు. సాక్షి అంటే సా ప్లస్ ఆక్సి, సాక్షి రాస్తాను. సా ప్లస్ ఆక్సి, సాక్షి. సా ప్లస్ ఆక్సి, ఆక్సి అంటే కన్ను అని అర్థం. ఏమండి? ఆక్సి అంటే కన్ను, అంటే కంటితో చూసి చెప్పేదానినే సాక్ష్యం అంటారండి. చూసింది చెప్పడం, కంటితో చూసింది చెప్పడమే సాక్ష్యం. ఐ విట్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఐ విట్నెస్ అంటే మనం కంటితో చూసింది చెప్పాలి, తర్వాత చెవితో వినిందైనా చెప్పాలి. ఏమంటే చూసింది చెప్పడం సాక్ష్యం అవుతుంది, విని చెప్పడం సాక్ష్యం అవుతుంది. రైట్. ఇంకొకటి, నీ గురించి సాక్ష్యము నువ్వు చెప్పకూడదు. నీ గురించి సాక్ష్యము ఎవరు చెప్పాలి?
వేరే వ్యక్తి చెప్పాలి, అది సాక్ష్యం అవుతుంది. నీ గురించి నువ్వు చెప్పుకుంటే సాక్ష్యం ఎలా అవుతుంది? అది నీ డబ్బా అవుతుంది, నీ సోది, అంటే నీ సొల్లు అంటారు, సొల్లు కబుర్లు, ఇక ముసలమ్మ ముచ్చెట్లు. నీ గురించి నువ్వు చెప్తే ఏం బాగుంటుంది? నీ గురించి నీ ప్రక్కన ఉన్న వాళ్ళు, నీ ఎదురున్న వాళ్ళు చెప్పాలి. బైబిల్ కూడా అదే చెప్పింది. అది ఒకసారి బైబిల్లో మనం ఏ వచనం చూస్తే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము ఏమండి 5-6 వచనాలు చదువుదాం. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావ తగిన వానికి మరణ శిక్ష విధింపవలెను. ఇశ్రాయేలుకి దేవుడు చెప్పిన ఏమండి ధర్మశాస్త్ర ప్రకారము ఆ రోజు మరణ శిక్ష అమలు చేయాలంటే ఎంతమంది అట? ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు చెబితే అప్పుడు మరణ శిక్ష వారికి అమలు పరచాలి. మరణ శిక్ష అప్పుడు అమలు పరచాలంటే ఏమంటే దేవుని సముఖములో కూడా, దేవుని ధర్మశాస్త్రం కూడా ఏమి సెలవిస్తుందో తెలుసు. సాక్ష్యం అంటే ఇద్దరు ముగ్గురు చెప్పాలి, ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెప్పాలి అండి. లేకపోతే అది సాక్ష్యం ఎలా అవుతుంది? సాక్ష్యం అంటే వేరే వాళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పి, అవును ఈ వ్యక్తి ఎదుటి వ్యక్తిని చంపుతుంటే నేను చూశాను అని ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెబితేనే ఏమంటే సాక్ష్యం చెబితేనే అది సాక్ష్యం అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచిద్దాం. ఏమండి ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే సాక్ష్యం అనేది చెప్పడానికి ఏమండి ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. గుడ్డిగా ఇది సాక్ష్యం అంటే కుదరదు, ఆధారం చూపించాలి. రైట్. ఇప్పుడు సాక్ష్యంలో ఆధారాలు రుజువులు లేని వాటిని అసలు సాక్ష్యముగా చెప్పరు. ఇప్పుడు మన క్రైస్తవులు చెబుతున్న సాక్ష్యాలన్నీ ప్రతిదీ వారి శరీర అవసరతలు, వారి ఇళ్లలో జరిగిన ఏమంటే ఏదో జరిగిన దానిని సాక్ష్యంగా చెప్పుకొస్తారు. దారుణం ఏంటంటే ఇలాంటి సాక్ష్యాలు మనం వింటామంటే ఆ సాక్ష్యాలు వింటే మనకు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలన్నంత బాధ వస్తుంది. ఎందుకంటే స్వయంగా విన్న సాక్ష్యాలు ఉన్నాయి మన సంఘాలు. ఒక ఆవిడ వచ్చింది ఒకసారి, రాత్రి విరోచనాలు బాగా అయినాయండి, ఎన్ని 20 విరోచనాలు అయినాయి అని చెప్తుంది. అప్పుడు ఏం చేసామంటే విరోచనాలు టాబ్లెట్లు వేసుకోలేదు, అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించింది, ఉదయానికి తగ్గిపోయింది. ఏమండి ప్రార్థన చేసుకోవడం తప్పేం కాదు, కానీ ఏం చేయాలి? విరోచనాలు టాబ్లెట్లను కనీసం విరోచనాలు టాబ్లెట్లను వేసుకోవాలి. ఏమండి ఆలోచించండి. అంటే ఇలాంటి సాక్ష్యాలు మన జీవితంలో ఎన్నో మనం విన్నాం. కాబట్టి సాక్ష్యం అంటే ఏంటో బైబిల్ ఏమేమి చెప్పిందో ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. ఎవరి సాక్షులు? బైబిల్లో కూడా సాక్షులు ఉన్నారు. ఎవరు సాక్షులు? దేనికి సాక్షులు? ఇదంతా మనము ఆలోచించాలి. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం త్వరగా తీయాలి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను. ఈ మాట చెప్తుంది ఎవరు తెలుసా? స్వయంగా యేసుక్రీస్తు వారు. ఏమండి చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ మీరు యెరూషలేమును విడిచిపెట్టి ఇక్కడికి వెళ్ళకండి ఏమండి అని చెబుతూ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని ఎవరితో చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నాడు. అంటే శిష్యులు ఎలా సాక్షులు? యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, ఆయన చావు, ఆయన మరణం, ఆయన సమాధి, పునరుత్థానం ఇదంతా కన్నులారా చూసిన వారు కంటితో చూసిన వారండి. అందుకు యేసుక్రీస్తు వారిని అంటున్నాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై
ఉందురు అని చెప్పింది. ఏమండి? బూదిగంతంలో వరకు నాకు సాక్షులు. ఎవరిని అన్నాడు సాక్షులని? ఆయన జీవితాన్ని కన్నులారా చూసి చెవులారా విని ఆయనతో తిరిగి ఏమండి బ్రతికిన వారు ఆయనకు సాక్షులు అనేది మనకు కనిపిస్తుంది. మరో మాటను మనం చూడగలిగితే ఏమంటే లూకాసు వార్త 24:46 చూద్దాం. లూకాసు వార్త 24:46 మనం చూడగలిగితే, క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏమండి? ఈ సంగతులకు మీరే సాక్షులు. మళ్ళీ యేసుక్రీస్తు మాటే. యేసుక్రీస్తు వారే తన శిష్యులతో చెప్తున్నారు, ఇదిగో యెరూషలేము మొదలుకొని ఏమండి బూదిగంతముల వరకు అన్నాడు కదండి, ఈ సంగతులకు మీరే సాక్షులు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. ఆ రాయబడిన ప్రకారమే అంత జరిగింది. ఏమండి? ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇక్కడ యేసుక్రీస్తు వారు నిలబడి నా సాక్ష్యం అన్నది ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడా? శిష్యులను సాక్షులుగా పెట్టాడా? శిష్యులను సాక్షులు అంటున్నాడండి. సాక్ష్యం చెప్పేవారు వేరే వాళ్ళు కావాలి. సాక్ష్యం చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు కావాలి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చేసినవన్నీ సాక్ష్యం చెప్పడానికి శిష్యులుగా వారిని నిలబెట్టుకున్నాడు. అంతే తప్ప ఆయన నేను సాక్ష్యం చెప్తాను, నా సాక్ష్యం కాకపోతే రాసుకోండి అనలేదు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, మరో మాట మనం చూడగలిగితే అదే అపోస్తుల కార్యములు 2:32 ఇక్కడ అపోస్తులు మేమే సాక్షులమైన వారే చెప్తున్నారు. 2వ అపోస్తుల కార్యంలో 2:32 మనం చూద్దాం. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దీనికి మేమందరము సాక్షులము అని స్పష్టంగా వారే చెప్తున్నారు. ఏమండి? యేసును దేవుడు లేపెను, దీనికి మేమే సాక్షులం. అక్కడ ఏమండి 12 మంది శిష్యులు, అందులో పేతురు గారు నిలబడి చేస్తున్న ప్రసంగం, పెంతెకోస్తు పండగ దినమున జరిగిన ప్రసంగంలో పేతురు గారు నిలబడి ఏమండి ఈ ప్రసంగం చేశాడు. దీనికి మేమే సాక్షులం. యేసుక్రీస్తు మరణించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానుడై లేచాడు, దీనికి మేమే సాక్షులు. కానీ బైబిల్లో మనం ఎక్కడ చూసినా యేసుక్రీస్తుని గురించి సాక్షులుగా పిలువబడింది ఎవరంటే 12 మంది శిష్యులు, అపోస్తులు, పౌలు గారు. వారు తప్ప బైబిల్లో యేసుకు సాక్షులు ఎక్కడ కనపడరండి. ఎందుకంటే యేసును చూసిన వారే, యేసుతో ఉన్నవారే సాక్షులు. వాళ్ళు చెప్పిన సాక్ష్యం రైట్ అవుతుంది. ఏమన్నా మనం సాక్షులమని, మన క్రీస్తు సాక్షులమని, మనం సాక్షులమా? ఒక ఆయన నేను క్రీస్తు సాక్షిని అని పెట్టుకున్నాడు పేరు కింద, ఫలానా పేరు, నేను క్రీస్తు సాక్షి. బాబు నువ్వు ఎప్పుడు చూసావు క్రీస్తు అని అడిగాను. ఏం చెప్తాను? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చనిపోయారు. దానికి ఈయన అలా సాక్షి. మన సాక్షులమండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు మీరు సాక్షులా? మన సాక్షులమా? మాట్లాడరు. మనం కాదు. మనం ఎవరు? అయిపోయింది. శిష్యులకం క్రైస్తవులు, క్రీస్తును అనుసరించేవారు. అంతే తప్ప మనం సాక్షులము కాము. కానీ మన క్రైస్తవులు నిలబడి యేసుక్రీస్తుకు ఈయన గొప్ప సాక్షి అండి. ఏం సాక్షి? ఏం సాక్షి? ఆయన జీవితంలో ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టం అంతా తట్టుకున్నాడు, ప్రార్థన పూర్వకంగా ఉన్నాడు. గొప్ప సాక్ష్యం అది. మనకి ఎలాంటివి అంటే సాక్ష్యాలలో ఏముండాలో తెలుసా మనకి? ఏమంటారు? స్టోరీ బాగుండాలి. అందుకే ప్రజలు కూడా వాక్యం చెప్తూ ఉండాలండి, సాక్ష్యం చెప్తే ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన సినిమా యాక్టర్ సినిమా ఇండస్ట్రీని విడిచిపెట్టి
ఏమండి క్రైస్తవుడిగా మారాడు, మంచిదే. ఇప్పుడు ఆయన పిలిపించుకుంటున్నారండి అందరూ. ఆయన పేరే రాజా. రాజా అనే సినిమా యాక్టర్. ఏమంటే ఆయన అనేక ప్రాంతాలకు పిలిపించుకుని వాక్యం చెప్పించుకోరు. రాజా గారు ముందు మీ సాక్ష్యము చెప్పండి, తర్వాత వాక్యం చెప్పండి. ఈయన సాక్ష్యం గంట చెప్తారు ఆయన. ఎందుకంటే మనకి సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత ఎక్కువ కదా. బైబిల్లో ఏముందో తెలుసుకోవాలని ఆతృత కంటే ప్రియమైన దేవుని పిల్లల మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి చూడండి. మరో మాటను మనం చూద్దాం. ఏమండి అదే అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 30వ వచనంలో, అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 32వ వచనం, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పింది. మేమును దేవుడు ఏమన్నా 30వ వచనం 30 కూడా చదివితే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు మ్రానును వ్రేలాడదీసి చంపిన సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణయు దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులుగా ఉన్నామని చెప్పుతున్నారు అన్నాడు. ఏమంటే మేమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్షిగా ఉన్నాడు. మరొక క్యారెక్టర్, దేవుడు కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్షిగా ఉన్నాడు. మేము వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తున్నారండి, మేము సాక్షులం అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏమండి ఈ సాక్ష్యము అనేది చూసిన వారే విన్నవారే చెబితేనే సాక్ష్యం. కోర్టులో కూడా ఒక ముద్దాయి నిలబడ్డప్పుడు ఒక నేరారోపణ చేస్తానండి, ఇదిగో ఈయనేనండి ఫలానా చోటుకి వెళ్ళాడు, నేను కన్నులతో చూసానండి, ఆ ప్రాంతం నేను కనిపించానండి అని సాక్ష్యం చెప్పడానికి ఆ ప్రాంతం హత్య జరిగింది. ఆ టైంలో ఈయన ఎందుకున్నాడు, ఈ సాక్ష్యాన్ని బట్టి ఏమండి నువ్వు అక్కడ ఎందుకున్నావు అని విచారిస్తారు. ఈయనే హత్య చేసి ఉండొచ్చేమని విచారిస్తారు. అంటే అక్కడ జరిగిన సంఘటనను వేరే వ్యక్తి చెప్తే సాక్ష్యం అవుతుంది. ఆయన లేదండి నేను ఉండలేదండి, నేను అక్కడ వెళ్ళలేదండి అని అన్నాడు అనుకో, నీ సాక్ష్యం చెల్లదు బాబు, నువ్వు అక్కడ ఉండలేదు మరో చోట ఉన్నావని ఎవరితోనైనా చెప్పించు అంటారు. అప్పుడు ఈయన అక్కడ ఉండలేదు, ఆ సమయానికి వేరే చోట ఉన్నాడని మరో వ్యక్తి ఆయన గురించి, లేదా ఒక వీడియో కానీ ఒక పెళ్లిలోనూ ఫంక్షన్లోనూ ఆ టైంలో నేను అక్కడ ఉన్నానని సాక్ష్యాధారాలు చూపిస్తే ఆ నేరం ఈయన మీదకి రాదు. అంటే సాక్ష్యాధారాలు ఏదైనా మీరు ఆలోచిస్తే మరో వ్యక్తి ఆ వ్యక్తి గురించి చెప్పడమే సాక్ష్యం అవుతుంది. బైబిల్లో కూడా యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము శిష్యులే సాక్షులుగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎవరు ఇప్పుడు ఇంకో మాటను మనం చూడగలిగితే యోహాను మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలను మనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను అది మీకు తెలియజేయుచున్నాము. అంటే సాక్ష్యం చెప్తున్నామని అర్థం. అది మీకు చెబుతున్నాము. ఏం చేశారు అటు వీళ్ళు? ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితమో, అంటే కన్నులారా చూచింది వాళ్ళు విన్నది దానిని మీకు చెబుతున్నాం. వాళ్ళు చెప్పింది రైట్ అవుతుంది, అది సాక్ష్యం అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత చక్కగా బైబిల్లో మనకు అర్థమవుతుంది, ఎంత చక్కగా మనకి దేవుడు రాయించాడో మనం ఆలోచిస్తే. యేసుక్రీస్తుకు సాక్షులుగా ఈ 12 మంది మనకి కనిపిస్తున్నారు.
ఏమండి ఇంకో మాటను మనం చూడగలిగితే యేసుక్రీస్తుని గురించి అసలు యేసు పుట్టక ముందు కూడా ఆయన పుడతాడని లేఖనాలలో సాక్ష్యం మనకి కనబడుతుంది. ఆయన లేఖనాలలో మనకు కనిపిస్తుంది. ఏమంటే ఒక మాటలు యోహాను గారు రాసిన యోహాను గారి మాటల్లో మనం చూద్దాం. యోహాను గారి మాటల్లో మనం చూడగలిగితే 1వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. ఏమంటే యోహాను గారు కూడా యేసుక్రీస్తు గురించి ముందే వస్తాడని కూడా చెప్పడం కూడా సాక్ష్యం అవుతుంది. ఏమంటే ముందే వస్తాడు, లేఖనాలలో దేవుడు ముందే చెప్పాడు. 1వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి అంటే యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. సాక్షిగా వచ్చాడు ఆ వెలుగును గూర్చి. అంటే వెలుగు రాకముందే చెప్పాడు. ఇది కూడా సాక్ష్యం. ప్రవచనం అంటే ఏంటి? సాక్ష్యం. ఆ వెలుగు రాకముందే చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడుగా. అంటే తనను గూర్చి తాను చెప్పకుండా మరొక వ్యక్తి చెప్పడమే సాక్ష్యం అవుతుంది. మీరు ఆలోచించండి, అసలు యేసుక్రీస్తు గురించి చెప్పవలసింది సాక్షులే. ఆ రోజు వాళ్ళు సాక్ష్యం ఇచ్చిందే మనం ఈరోజు సమాజానికి ప్రకటిస్తున్నాం. మీరు ఆలోచించండి, వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఏమన్నారంటే సకల జనులకు సాక్షార్థంగా ఈ సువార్తను ప్రకటించండి అన్నారు. ఈ సువార్తను అంటే నేను చెప్పింది మీరు సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించండి. సాక్ష్యం అంటే అదే అండి. అంటే మేము చెప్పింది మీరు చెప్పండి, మేము చెప్పిందే మీరు చెప్పండి. ఎందుకంటే నేను సాక్షులం, మేము సాక్షులం. ఇంకో మాటను మనం చూడగలిగితే బైబిల్లో ఏమండి యేసుక్రీస్తు వారి మాటల్లో ఒక మంచి పాయింట్ చెప్పాడండి. మనం అనేక సార్లు చదివింది యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని చూద్దాం. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఏంటవి? లేఖనాలు. ఏమన్నా ఎంత స్పష్టంగా ఉందండి బైబిల్లో. అవే అంటే ఈ లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఈ లేఖనాలు ఎవరు రాశారు? ఈ కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఎవరు రాశారు? అని శిష్యులు. లూకా గారు కూడా ఎవరి కన్నులారో చూసాడు, వాళ్ళతో పాటు పౌలు గారితో ఉన్నాడు. లూకా సువార్త ఆయన శిష్యుడు కాకపోయినా వైద్యుడు అయినా ఆ కాలంలో జరిగిన ప్రతి సంఘటనను ఆయన తర్కించి ఎవరు చూసాడు, ఒక చరిత్రకారుడు ఆయన. ఇక మత్తయ్య గారు ఎలాగో తెలుసు, మార్కు గారు ఎలాగో ఎవరు తెలుసు, లూకా గారు, యోహాను గారు యేసుక్రీస్తు వారి శిష్యుడు. కాబట్టి అదే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంటే సాక్ష్యం ఇచ్చేవి ఏమి కావాలో తెలుసా? కన్నులారా చూసిన వ్యక్తులను కావాలి. కన్నులారా చూసిన వ్యక్తులు రాసిన లేఖనములైన సాక్ష్యములుగా నిలబడతాయి. ఇది సాక్షులకు ఆధారం, సాక్ష్యానికి ఆధారం, రుజువు. ఇది ప్రియమైన దేవుని పిల్లలకు ఆలోచిద్దాం. ఏమంటే ఇంకా సాక్షులు ఎవరున్నారు అని బైబిల్లో మనం చూస్తే ఏమంటే ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం ఏమంటే సాక్షులు అంటే ఎవరు చెప్తున్నారు? క్రీస్తు సాక్షులు ఎవరో చెప్తున్నాం మనం ఆలోచిస్తున్నాం. ప్రకటన గ్రంథం ఏమండి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయంలో దానికంటే ముందు 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. యోహాను గారు దర్శనంలో చూస్తున్నాడు, అది రాస్తున్నాడు. ఆ రాస్తున్నప్పుడు ఒక బలిపీఠం కనిపించిందట. ఆ బలిపీఠం కింద వధింపబడిన వారి ఆత్మలు చూశాడట. ఇందుకు ఆత్మలు ఎవరట? ఎవరు ఇంతకు వధింపబడిన ఆత్మలు అంటే దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము
వధింపబడ్డారు, చంపబడ్డారు. దేవుని వాక్యం నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము చంపబడ్డ వారి ఆత్మలు. అంటే సాక్షులు అంటే ఎవరంటే ఏమండి, దేవుని వాక్యాన్ని ఆ రోజు వారు ప్రకటించి వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము చంపబడ్డారు. వాళ్ళెవరు కాదండి, నీతిమంతులు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు సంఘము ప్రారంభంలో విస్తరిస్తున్నప్పుడు ఏమండి, సంఘములో గొప్ప హింస కలిగింది. పౌలైతే అనేకులను ఏమండి ఈడ్చుకొని పోయాడట ఇళ్లలో నుండి. సంఘమును అపరిమితంగా హింసించాడు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపారు. దానికి పౌలే సాక్ష్యం. పౌలే అప్పుడు అధికారిగా ఉన్నాడు. ఆయన అండర్లోనే జరిగింది. లా అండ్ ఆర్డర్ ఆయన అండర్లోనే జరిగింది. ఆ రోజు అల్లరి జరగకుండా ఆ రోజు అధికారిగా పౌలు గారే ఉన్నాడు. మీరు చంపండి, నేను చూసుకుంటున్నాడు అంతే. అంటే వాళ్ళు కన్నులారా చూశారు. స్టెఫెను చంపబడింది, యాకోబు ఖడ్గం చేత చంపబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు ఎందుకు చంపబడ్డారంటే ఇదిగో దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు. ఏమండి, బలిపీఠం క్రింద ఉన్నట్టు దేవుడు దర్శనంలో యోహాను గారికి చూపించాడు. ఆయన రాశాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి ఆయన మాటలు కూడా మనం చూస్తే, అదే యోహాను మొదటి పత్రిక, క్షమించిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ యోహాను గారి మాటలను కూడా మనం చూద్దాం. యోహాను గారి మాటలను చూద్దాం. మీ సహోదరుడును, ఏమన్నా ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపములో పరావాసి నైతిని. ఏనెందుకు పద్మాసు ద్వీపంలో పరావాసి అనేందుకు? పరావాసి అంటే జైల్లో పెట్టారండి. ఆ రోజు చుట్టూ సముద్రం మధ్యన ఒక కొంత భాగం ద్వీపం అంటారు వాటిని. 4 వైపులా సముద్రం అండి. ఇక ప్రక్కన భూభాగానికి కనెక్షన్ ఉండదు. అలాంటి కొన్ని ద్వీపాలు ఉంటాయి, వాటిని ద్వీపాలు అంటారు. కొన్ని గుట్టలు ఉంటాయి, అలాంటివి కొన్ని ఉంటాయి అలాంటి గుట్టలే ఒక ద్వీపాలుగా చెప్పబడతాయి. అలాంటి చోట ఏమండి యోహాను గారిని ఖైదీలను పెట్టేవారు. అందులో ఒక ఖైదీగా యోహాను గారు అక్కడ ఉన్నారు. అప్పుడు ఈయన దర్శనంలో చూసింది రాస్తున్నాడు. అంటే దర్శనంలో చూసింది రాస్తున్నాడు. నేను క్రీస్తుని గూర్చిన సాక్ష్యము నిమిత్తము అన్నాడు. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము నిమిత్తము అన్నాడు. అంటే మనకు టోటల్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సాక్షులు సాక్ష్యం చెప్పవలసింది, క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పగలిగే అధికారం, అర్హత ఎవరికి ఉందంటే మొదటి శతాబ్దపు క్రైస్తవులు కొంతమందికి ఉండొచ్చు, కానీ అపోస్తలులకి ఏమండి ఉంది. వాళ్ళే క్రీస్తు సాక్ష్యానికి సాక్షులు. మనం ఆ శిష్యులు చెప్పిన సాక్ష్యాన్ని ఈ సమాజానికి వెళ్ళి ప్రకటించాలి. మనం సాక్షులము కాదు. మత్తయి సువార్త 24:14 వచ్చిన మత్తయి సువార్త 24:14 వచ్చినాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 24:14 వచ్చిన చూస్తే 24:14 వచ్చిన, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. ఏమండి, ఒక మాట అంటున్నాడు ఇక్కడ, ఈ రాజ్య సువార్త అంటే పరలోక రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును. అంటే ఈ పరలోక రాజ్యపు సువార్తను మోసుకొచ్చింది ఎవరు? పరలోక రాజ్యపు సువార్తను మోసుకొచ్చింది ఎవరండి? పరలోకం నుండి వచ్చిన యేసుక్రీస్తు వారే. ఆయన మోసుకొచ్చిన ఈ సువార్తట సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడును. అప్పుడు రెండవ రాకడ వస్తుంది. అంటే సాక్షార్థముగా అన్నాడు ఇక్కడ. సాక్షార్థముగా అంటే మనం కూడా సాక్షులం. దేనికో తెలుసా? ఈ సువార్త
ఈ సకల జనులకు మనం ప్రకటించాలి. వాళ్ళు మాకు తెలియదండి అన్నప్పుడు మనల్ని సాక్షులుగా నిలబెడతారు. ప్రకటించిన వారిని వాళ్ళకు సాక్షులుగా నిలబడతారు. మనం క్రీస్తుకు సాక్షులం కాదు కానీ సువార్తకు సాక్షులుగా మనం ఉండవచ్చు. అంటే ఈ సువార్త, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచారు, అపోస్తులు రాసిన గ్రంథంలో ఉంది, కావాలంటే చూడండి అని మనం సువార్త ప్రకటిస్తే, ఏమండి మన తరములో ఉన్న వారికి మనం సువార్త ప్రకటిస్తే రేపు మరణించిన తర్వాత వాళ్ళు మాకు ఈ సువార్త తెలియదండి అంటే అప్పుడు దేవుడు మనలను సాక్షులుగా నిలబెడతాడు. అదే అంటున్నాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడాలంటే ఇదిగో అందరూ ప్రకటించాలి. మనం కూడా, ఎందుకంటే లోకంలో ఉన్నవారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి 2000 సంవత్సరాలు అయిందండి సుమారుగా. మరి అప్పటి వాళ్ళు మొదటి శతాబ్దం వాళ్ళు ఇప్పటి వరకు వచ్చి చెప్పలేరు కదా, వాళ్ళు మరణించారు. తర్వాత ఈ సువార్తను సాక్షార్థంగా మనం సాక్షార్థం అంటే ఇదిగో మనం ప్రకటించాలని ఒక ఆధారాన్ని చూపించడానికి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఇలాంటి చక్కటి సాక్ష్యాన్ని, క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలు ఎలా ఉన్నాయో చూడండి. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది రాజ్య సువార్త కోసం సాక్ష్యం చెప్పడానికి. యేసుక్రీస్తు వారు సువార్తను ఈ భూమి మీద పరిచయం చేయడానికి వచ్చాడండి. ఒక అమాయకుడు అడిగాడండి యేసుక్రీస్తును. ఒక అమాయకుడు ఎవరో చూద్దాం, ఒక మాటను చూద్దాం. యోహాను సువార్త 18:37 యోహాను సువార్త 18:37 యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించారండి. సిలువకు అప్పగించినప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నమాట. అందుకు పిలాతు, ఆ అమాయకుడు ఎవరు కాదని పిలాతు ఎలా అడిగాడు, నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. ఒక విషయం చెప్పాడు ఇక్కడ యేసుక్రీస్తు, నీవన్నట్టు నేను రాజునే. ఏమంటే రోమా గవర్నర్ పిలాతు అడిగాడండి యేసుని చూసి, నీవు రాజువా, నేను యూదుల రాజును అని యేసుక్రీస్తు చెప్పాడు కదా. అప్పుడు నువ్వు రాజు, డౌట్ వచ్చి నువ్వు రాజు అని అడిగాడండి. ఎందుకంటే అప్పగింపబడ్డాడు, చూస్తే అమాయకంగా ఉన్నాడు. ఏమండి ఒక్కడే ఉన్నాడు, ఈయన వెనకాల ఎవరు లేరు. రాజ్యం అంటే ఏమండి సైన్యం ఉండాలి, రాజ్యం అంటే గుర్రాలు ఉండాలి, రాజ్యం అంటే వాళ్ళకంటూ ఒక హోదా ఉండాలి కదా. యేసుక్రీస్తుకి ఏం లేవు కదా, అందుకే అమాయకంగా అడిగాడు, నీవు రాజువా అన్నాడు. అవును, నీవు అన్నట్టు నేను రాజు అని ఒక మాట చెప్పిన యేసుక్రీస్తు ఇంకో మాట చెప్తున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు నేను వచ్చి తిని. చాలు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా సాక్ష్యం చెప్పాడు. దేనికోసం? సత్యము కోసం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన సాక్ష్యం ఏంటి? యేసుక్రీస్తు వారు చెప్పిన సాక్ష్యం ఏంటి? ఇందాక చెప్పే కదా, యేసుక్రీస్తు వారు చెప్పిన సాక్ష్యం ఏంటి? పరలోకమందున్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగి వచ్చాడు. వచ్చి ఆయన ఈ మానవ సమాజానికి చెప్పిన సాక్ష్యమే సత్యం. ఆ సత్యమే పరలోకములో మన తండ్రి ఉన్నాడు, మనం తిరిగి ఆయన ఎద్దుకు వెళ్ళాలి. ఇదిగో నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాను, మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను తిరిగి వచ్చేంత వరకు మీకు స్థలములు సిద్ధపరిచి వస్తాను. అక్కడ ఒకవేళ స్థలాలు లేకపోతే నేను మీతో చెబుతాను అని యోహాను సువార్త 14:8 ఉంటుంది. అంతా అంటే యేసుక్రీస్తు వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఏమండి పరలోక రాజ్యంను గూర్చిన సాక్ష్యం, అదే సత్యమును గూర్చిన సాక్ష్యం. పరలోకం ఉందని, పరలోకంలో దేవుడు ఉన్నాడని, పాతాళం ఉందని, పాతాళంలో అగ్నిగుండం ఉందని ఈ సమాజానికి చూసి వచ్చి చెప్పాడు ఆయన. చెప్పాను కదా, చూసిన వాళ్ళు చెప్పిందే సాక్షి, చెవులార విన్న వాళ్ళు చెప్పిందే సాక్ష్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరికి సాక్షి? సత్యమునకు సాక్షి. సత్యం అంటే ఏమో ఇక్కడ సత్యం అంటే ఇక్కడ మనకు వాక్యము. పోనీ ఇంకా అలా ఆలోచిస్తే పరలోకం ఉన్నది సత్యం, పరలోకంలో కన్న తండ్రి అయిన దేవుడు ఉన్నాడన్నది సత్యం.
పాతాళం ఉన్నదనేది సత్యం, పాతాళంలో అగ్నిగుండం ఉన్నదనేది సత్యం, దయ్యం అనేవాడు ఒకడు ఉన్నాడని సత్యం. ఈ సత్యాలన్నీ చెప్పడానికి వచ్చాడు. మరణం తర్వాత మనం బ్రతుకుందని చెప్పింది సత్యం. ఇది ఈ సత్యం. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తినంటే అక్కడ పిలాతు ఏమంటాడు తెలుసా? సత్యం అనగా ఏంటి అంటాడు. అమాయకుడు కాకపోతే ఏమనాలి? సత్యం అనగా ఏమిటి? ఉన్నవి చెప్పడమే సత్యం అండి, లేనివి చెప్పడము అసత్యం. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? వాక్యం అనేది మనకు తెలుసు, ఓకే. లోక ప్రకారం మనం ఆలోచిస్తే సత్యము అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే సత్యం. ఇప్పుడు పరలోకం ఉందని చెప్పడం సత్యం, దేవుడు ఉన్నాడని చెప్పడం సత్యం, పాతాళం ఉన్నదని చెప్పడం సత్యం, అందులో నరకములో నరకం ఉన్నదని అందులో కాలిపోతారని చెప్పడము సత్యం. ఎందుకంటే పరలోకము నుండి దిగి వచ్చాడు కదా ఆయన. యేసుక్రీస్తు పరమునకు సాక్షి లేదా దేవునికి ఎలా సాక్షి అయ్యాడంటే ఆయన అక్కడి నుండే వచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన సాక్ష్యం సత్యం. నేను చెప్తున్న సాక్ష్యం సత్యమే. పోనీ ఒకడే చెప్పాడా? కాదు, నేను ఒక్కడే చెప్తున్న సాక్ష్యం కాదు, నాతో పాటు తండ్రి కూడా చెప్తున్నాడు. నేను నా తండ్రి చెప్తున్న సాక్ష్యం నిజం అని ఎన్నిసార్లు యేసుక్రీస్తు ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. సాక్ష్యం అంటే క్రీస్తు, సాక్ష్యం అంటే క్రీస్తు ఇది చెబుతున్నప్పుడు ఆయనను అంగీకరించగా ఆ రోజు ఆయన దారుణంగా చంపేశారు. దానిని కన్నులారా చూసిన వాళ్ళే శిష్యులు, వాళ్ళు క్రీస్తుకు సాక్షులు. క్రీస్తు ఏమో తండ్రి అనే దేవుడికి సాక్షి, పరలోకానికి సాక్షి, పాతాళం ఉందని చెప్పడానికి సాక్షి. క్రీస్తు ఇలా చెప్పి మరణించాడు. మరణించిన క్రీస్తుకు సాక్షులు 12 మంది అపోస్తలులు మొదటి శతాబ్దపు ఆ రోజు యేసును చూసిన సమకాలికులు సాక్షులు. మరి మనం ఎవరికి సాక్షులం? మనము ఈ రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు ఆ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా మనం ప్రకటించాలి. దానికి మనము సాక్షులం. అంటే సువార్తను వ్రాయబడిన ఈ లేఖనాలను మనం సమాజానికి వెళ్ళి ప్రకటించడానికే మనం సాక్షులం. కనుక ఏమంటే ఇది క్రీస్తు సాక్ష్యం అండి. మరి ఇలాంటి చక్కటి క్రీస్తు సాక్ష్యాన్ని కనిపించకుండా గల్లంతు చేస్తూ ఉన్నది ఎవరంటే క్రైస్తవులు, నేటి క్రైస్తవులు. ఎంత దారుణంగా అండి. ఇక సాక్ష్యాల గురించి మనం చెప్పనవసరం లేదు, మీకు తెలుసు ఎలాంటి సాక్ష్యాలు మనం వింటాము, ఎలాంటి దారుణ చెవులు, ఏమంటే కర్ణ పేరు పగిలిపోయి రక్తాలు వచ్చేలాంటి సాక్ష్యాలు క్రైస్తవ సమాజం. ఇంగ్లీష్లో ఏమంటారు? టెస్ట్ మనీ అంటారు కదా. ఒకసారి టెస్ట్ మనీ అని కొట్టండి నెట్లో కానీ గూగుల్లో కానీ, ఎంత బోలెడి లైన్. ఈ టెస్ట్ మనీ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని వాక్యం చెప్పమంటే అసలు మొక్క రాగాలి. సాక్ష్యం చెప్పమంటే మాత్రం చర్చిలో నిలబడి గంటల కొద్ది చెప్తారు. వీళ్ళ సాక్ష్యాలన్నీ శరీర సంబంధమైన సాక్ష్యాలు. దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు, ఆ కష్టాల్లో ఉంటే అది చేశాడు, దేవుడు నాకు ఇది చేశాడు, నేను ప్రార్థన చేస్తే అబ్బా ఎంత ఎంత ఎలాంటివి అంటే నవరసాలు కలిసి ఉంటాయి అందరు. నవరసాలు. ఇప్పుడు సినిమా యాక్టర్స్ని బాగా పిలిపిస్తున్నారు, పిలిపించి వాళ్ళతో వాక్యం కంటే సాక్ష్యం ఎక్కువ చూపిస్తున్నారు. మనకేంటంటే ఒక పెద్ద దొంగ మారితే వాడు చెప్తున్న సాక్ష్యం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక పరిశుద్ధుడు, ఒక మంచి బ్రతికినోడు మారితే పెద్దగా ఏం లేదండి. ఇందులో వైలెన్స్ ఉండాలి అనే సాక్ష్యంలో, జోక్ ఉండాలి అనే సాక్ష్యంలో, ఎవరి స్టోరీ ఉండాలి. సినిమాలు లాగైపోయింది సాక్ష్యాలు ఈరోజు. మరి సాక్ష్యాలు కూడా టాప్ మోస్ట్ సాక్ష్యం అండి. ఇక సాక్ష్యం ఉంటే అనేక మంది మారుతారండి. ఏమండి నిజానికి ఒక వ్యక్తి మారాలంటే ఏమి వినాలి ఆయన? ఏమంటే రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన, అంటే క్రీస్తు సాక్ష్యం వింటే విశ్వాసం కలగాలి. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన విశ్వాసము కలగాలి. అంటే క్రీస్తు సాక్ష్యాన్ని విన్న తర్వాత విశ్వాసం కలగాలి తప్ప క్రీస్తు పేరు చెప్పి ఈరోజు క్రైస్తవులు చెబుతున్న సాక్ష్యాలు విని విశ్వసిస్తే ఆ సాక్ష్యాలు తప్పవచ్చేమో. ఎవరికి తెలుసండి?
ఈరోజు చెబుతున్న సాక్ష్యాలన్నీ ఎంతవరకు నిజం? కానీ బైబిల్లో రాయబడిన క్రీస్తు సాక్ష్యం మాత్రం నిజం, రుజువులతో ఉంది, అక్షరార్థంగా ఉంది, రుజువులతో ఉంది. ఈ సాక్ష్యాలు చెప్పిన వారు, ఈ గ్రంథం లిఖించిన వారందరూ ఏమండి, వాళ్ళు హతసాక్షులు, క్రీస్తు కోసం ప్రాణాలు పెట్టారు. ఇదండి నేటి క్రీస్తు సాక్ష్యానికి ఉన్న వెయిట్. చాలా బలమైనది క్రీస్తు సాక్ష్యం. అదే బైబిల్లో ఉంది, అదే 4 సువార్తల్లో ఉంది యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం. దానిని చెప్పకుండా మళ్ళీ పేరు ఎన్ని స్టోరీ అంతా చెప్పుకోవచ్చు, ఇదంతా ఆ క్రీస్తు దయ వల్లేనండి అంటాడంతే. పైన లేబుల్ వేసేస్తారు, లోపలంతా చెత్త సరికేసి పైన మాత్రం ఇది క్రీస్తు సాక్ష్యం అని లేబుల్ వేసేస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో మన సొంత సాక్ష్యాలు చెప్పి ఇతరులను మనం మార్చే ప్రయత్నం చేస్తే అది విశ్వాసమే కాదు. అది విశ్వాసం సన్నగిలిపోయింది. పోనీ మన సాక్ష్యాన్ని ఎవరైనా మారారు, చాలాసార్లు నేను చెప్తాను, మన సాక్ష్యాన్ని ఎవరైనా మారారు అనుకుందాం, మనదే చాలా గొప్పగా ఉంది, అబ్బా ఇది చేసాం దేవుడి కోసం, అది చేసామంటే ఓకే, మనం చూసి మారారు అనుకుందాం. ఈరోజు సంఘాల్లో నిలబెట్టి సాక్ష్యం ఎందుకు చెప్పిస్తారు తెలుసా? నీ సాక్షి చెప్పు, నీ సాక్ష్యం చెప్పు, నీ సాక్ష్యం ఎవరైనా మారుతారు ఏమని, అది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఈయన లేచి నిలబడి సాక్ష్యం చెప్తే ఎవరు మారారు అనుకుందాం, మళ్ళీ ఈయన చివరి వరకు నిలబడతానని గ్యారంటీ ఉందా? ఈ సాక్ష్యం గొప్పగా చెప్పిన వ్యక్తి చివరికి ఈయన పడిపోయాడు అనుకో, మరి ఈయన సాక్ష్యం మీద మారిన వాడి సంగతి ఏంటి? మళ్ళీ రెండోసారి ఈయన సాక్ష్యం విని ఈయన మళ్ళీ లోకంలో పడిపోయాడని ఆయన పడిపోవాలా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్నట్టు క్రైస్తవుల సాక్ష్యాలు గల్లంత అయిపోతుంది. క్రీస్తు సాక్ష్యమే, ఎందుకంటే క్రైస్తవుల సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. వరదలు వచ్చినట్టు వస్తున్నాయి క్రైస్తవుల సాక్ష్యాలు. క్రీస్తు కనుమరుగైపోతున్నాడు, ఆయన సాక్ష్యం కనుమరుగైపోతుంది. అందుకనే లేఖనాలలో ఉన్న క్రీస్తు సాక్ష్యాన్ని సమాజానికి ఎత్తి చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఓకేనా? ఈ పాఠం మీకు అర్థమైంది అనుకుంటాను. క్రీస్తుకు సాక్షులు ఎవరు? ఇప్పుడు మనం చెప్పాలి. క్రీస్తుకు సాక్షులు ఎవరు? మనం ఎవరికి సాక్షులు? క్రీస్తుకు సాక్షులు ఎవరు చెప్పాలి. ఇప్పుడు 12 మంది అపోస్తలులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కొంతమంది. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 500 మందికి కనిపించారట. అంటే కొంతమంది ఆ రోజు ఆయన సమకాలికల్లో కొంతమంది ఆయన తిరిగి లేచినప్పుడు చూశారు. మగ్దలేని మరియ, ఏమంటే స్త్రీలు చాలా మంది చూశారు. ఆయన ఒక మార్గం కూడా నడిచి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఆయన చూశాడు. తర్వాత 500 మందికి కనిపించాడు. తర్వాత యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయేటప్పుడు కూడా చివరికి యేసుక్రీస్తు వారు ఏమంటే ఆరోహణం ఒలివల కొండ మీద నుండి సంథింగ్ ఏదో ఆ పర్వతం మీద నుండి ఆయన పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటే శిష్యులతో పాటు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ సాక్షులు. యేసు తిరిగి లేవడం సాక్షులు. ఆయన చనిపోవడం చూశారు, సమాధి చేయబడ్డం చూశారు, తిరిగి లేవడం చూశారు. ఇది సాక్ష్యం. కాబట్టి వాళ్ళు చూసిన సాక్ష్యాన్ని సమాజానికి చెప్పడానికి దేవుడు వారిని సెలెక్ట్ చేసుకున్నాడు, యేసుక్రీస్తు వారిని సెలెక్ట్ చేసుకున్నాడు. కనుక ఆ సాక్ష్యము వలన విశ్వాసము కలుగుతుంది తప్ప మన సాక్ష్యాల వలన, క్రైస్తవులుగా మన సాక్ష్యాల వలన విశ్వాసము కలగదు. కాబట్టి క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేసేవారిగా మన మాటలు, మన సాక్ష్యాలు ఉండకూడదు. క్రీస్తు అలేట్ అవ్వాలి, క్రీస్తు గొప్ప కావాలి. ఎందుకంటే గొప్పది ఇది క్రీస్తు సాక్ష్యం. క్రీస్తు సాక్ష్యానికి మన సాక్ష్యం ఏమాత్రం సరితూగుతుంది? క్రీస్తు అనుభవించిన శ్రమల్లో మనం ఒక్కటేనా అనుభవించాము? అసలు క్రీస్తుని నమ్మడానికే మనం తాయిలాలు కాశపడ్డాం. అది వస్తుంది, ఇది వస్తుంది, దేవుడు బాగు చేస్తాడు. ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తుని యందు నిరీక్షించిన ఎడల ఈ భూమి మీద ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు. కనుక ఆ దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉండక రాయబడిన లేఖనాల ప్రకారం అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న లేఖనాలనే సాక్ష్యంగా మనం పెట్టి చెప్పాలి. అందుకనే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఏది చెప్పినా బైబుల్ ఆన్సర్ టు ది బైబిల్ అని ఎందుకంటేనంటే బైబిల్ని సాక్ష్యంగా మనం పెడుతున్నాం. ఎవరైనా వినక తప్పదు. అదేనండి బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అంటే మనం చెప్పిన మాటను బైబిల్లో చూపిస్తాం. ఇది రెఫరెన్స్ అని, దీన్ని సాక్ష్యంగా చూపిస్తాం. ఇంకోటి ఎవడైనా సరే
వాక్యానికి బెండ్ అవ్వాల్సిందే. లేదండి అనట్లేదు. అయితే ఈ వాక్యం సంగతి ఏంటి మరి? వాక్యము ఇలా చెబుతుంది, మరి దీన్ని తప్పంటావా అని వాక్యాన్ని సాక్ష్యంగా పెడుతుంది తప్ప నేనే సాక్ష్యము, నేను చెప్పింది నిజమనంటే ఎవ్వరూ ఒప్పుకోరు. బైబిల్ చేతిలో ఉన్నా, బైబిల్లో వాక్యాలు చూపించినా ఒప్పుకొని మానవ సమాజం, ఇది క్రైస్తవ సమాజం గురించి నేను మాట్లాడుతున్నాను కనుక మనం ఎప్పుడైనా వాక్యం చెప్పినా, మనం ఎవరికైనా దేవుని గురించి ఏం చెప్పినా లేఖనాలలో రెఫరెన్స్లు ఎత్తి మనం మాట్లాడాలి. దానికి వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. లేదంటే బైబిల్లో రెఫరెన్స్లు మనం ఎత్తి మాట్లాడకపోతే మర్చిపోతారండి. ఒకవేళ ఎవరైనా ఏం మాట్లాడినా, బైబిల్ సపోర్ట్ లేకుండా మనం ఏం మాట్లాడినా రేపు మనమే తప్పుడు వారికి సమాజానికి కనిపిస్తాం. కాబట్టి ఇవే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే లేఖనాలు. ఓకేనా? ప్రార్థన చేసుకుంటాం.